ఫిబ్రవరి 9th మనకి గిటహబ్ అవుటేజ్. ఓకే. ఈవెన్ నా లోకల్ సిస్టమ్‌లో నేను టెస్ట్ చేశాను. ఈవెన్ నా ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో కూడా నేను టెస్ట్ చేశాను. మనం గిటహబ్‌లోనే నా ఎంటైర్ సోర్స్ కోడ్ గాని, ఓకే, నియర్లీ వి ఆర్ హ్యాండ్లింగ్ 55+ మైక్రో సర్వీసెస్ ఉన్నటువంటి కోడ్ అంతా గిటహబ్‌లో ఉంది. ఆ గిటహబ్ రెస్పాండ్ అవ్వకపోయినప్పుడు డెవలపర్స్ డైలీ రాసేటువంటి కోడ్, ఓకే, డైలీ లోకల్‌లో నుంచి రిమోట్‌కి పుష్ చేయడం, రిమోట్‌లో ఉన్నటువంటి కోడ్‌ని లోకల్‌కి తీసుకోవడం, ఓకే, పుష్ చేసిన తర్వాత CI/CD ట్రిగ్గర్ చేయడం, టోటల్ క్రాన్స్ ఎనేబుల్ చేయడం, పూల్ SCM, బిల్డ్ పీరియాడికల్లీ, గిట్ వెబ్‌బుక్, అంటే ఎటువంటి ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయాలన్నా కానీ మనం మెయింటైన్ చేస్తున్నటువంటి కోడ్ బేస్ అనేది హైలీ అవైలబుల్గా ఉండాలి. బట్ గిటహబ్ షార్ట్ అవుటేజ్ వచ్చింది. నాట్ ఓన్లీ గిటహబ్ గైస్, ఈవెన్ రీసెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే AWS అవుటేజ్ ఉంది, ఈవెన్ అజూర్ అవుటేజ్ ఉంది. ఓకే, డిఫరెంట్ అవుటేజెస్. అదే చెప్పేది, డిఫరెంట్ టెక్నాలజీ, ఒకటే టెక్నాలజీ మీద కానీ మనం డిపెండ్ అయ్యామనంటే ఖచ్చితంగా మనం దాని మీద డిపెండ్ అయినప్పుడు మన క్లయింట్ నుంచి SLS ఫ్రీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, క్లయింట్కి ఇచ్చినటువంటి కమిట్మెంట్తో నువ్వు ఆన్ టైంలో కస్టమర్కి ప్రోడక్ట్ డెలివర్ చేయకపోతే రిపిటేషన్ దెబ్బతింటుంది ఆ ప్రోడక్ట్కి. ఓకే, అలానే దిస్ ఇస్ నాట్ అవర్ లోకల్ ఇష్యూ. నేను ఇంటర్నల్గా చెక్ చేశాను, అది మన సైడ్ ఇష్యూవా లేకపోతే ఎందుకని ఇలా అవుతుంది అనేసి. ఆ టైంలో దిస్ ఇస్ నాట్ మై లోకల్, ఇంటర్నల్గా మా కంపెనీలో రేస్ అయినటువంటి ఇష్యూ కాదు. దిస్ ఇస్ గ్లోబల్ అవుటేజ్. నాట్ ఓన్లీ ఫర్ మై ప్రాజెక్ట్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ ప్రాజెక్ట్, గ్లోబల్ అవుటేజ్. దిస్ ఇస్ గ్లోబల్ అవుటేజ్. ఎందుకని ఇలా జరుగుతుందనంటే గిటహబ్ మైక్రోసాఫ్ట్ బ్యాక్ ఎండ్లో దే ఆర్ ట్రైంగ్ టు డెవలప్ ఆల్ ద CI/CD ఫీచర్స్ ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్. ఈవెన్ రీసెంట్గా నేను 2 weeks గిటహబ్ యాక్షన్ సిరీస్ కండక్ట్ చేశాను మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ. అక్కడ నేను క్లియర్గా చెప్పాను, జెన్కిన్స్ ఈజ్ ద హైయెస్ట్ ప్రిఫరబుల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ జెన్కిన్స్ యూస్ చేస్తుంటారు. బట్ రీసెంట్గా ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి అగైన్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద గిటహబ్ యాక్షన్స్ ఆల్సో. అందుకని ప్రతి టూల్లో ఏదైనా ఒక ఫెయిల్యూర్ జరిగినప్పుడు, ఏదైనా ఒక ఇలా ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్గా ఆల్టర్నేట్గా మనం ఫాస్ట్గా ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి వేరే టూల్తో రీప్లేస్ చేయగలిగేటువంటి బ్యాకప్ మనం మెయింటైన్ చేయాలి యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. జనరల్ డెవాప్స్ ఫ్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, డెవలపర్ కోడ్ గిటహబ్లో కోడ్ అప్డేట్ చేస్తే దాని తర్వాత CI/CD పైప్లైన్ మనం ట్రిగ్గర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి ఆ డాకర్ ఇమేజ్ ECRకి పుష్ చేసినప్పుడు ఆఫ్టర్ దెన్ CD పైప్లైన్ కూడా ట్రిగ్గర్ చేస్తాం. బట్ స్టార్టింగ్ పాయింటే ఫెయిల్యూర్ ఇచ్చినప్పుడు ఎండింగ్ మనం ఎలా డిప్లాయ్ చేయగలం కోడ్? హోల్ టీమ్, డెవలప్మెంట్ టీం కానీ ఆపరేషన్స్ టీం కానీ ఒక రిలీజ్ చేయాలన్నప్పుడు రిలీజ్ కంప్లీట్గా ఆగిపోయింది. ఓకే, ఇటువంటి అవుటేజెస్ కామను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మైక్రోసాఫ్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ APIs కాల్ అవుతూ ఉంటాయి. కాల్ అయినప్పుడు ఇటువంటి అవుటేజెస్ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసినప్పుడు కామన్గా వస్తుంటాయి. డోంట్ ప్యానిక్ గైస్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఇది ఒక లర్నింగ్ పాయింట్. మనం నాట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ద గిటహబ్, ఓకే, వీఆర్ డిపెండింగ్ ఆన్ ద బిట్బకెట్ అండ్ ఈవెన్ గిట్లాబ్, అదర్ టూల్స్ మీద కూడా మనం ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో కూడా వర్క్అవుట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ గిటహబ్, ఇలా మల్టిపుల్ అదర్ టెక్నాలజీస్, మల్టిపుల్ టూల్స్ కూడా అవుటేజ్ ఉంటుంది. ఓకే, డోంట్ గో ఇన్ టు ద ప్యానిక్ గైస్. దిస్ ఈస్ అవర్ లర్నింగ్ పాయింట్ ఓన్లీ. I will see you and I will explain clearly what is the exact outage in our live sessions also. Thank you. I will see you on next video. Bye bye.